భక్తులకు ముక్తిని ప్రసాదించే త్రినేత్రుడు అనేక ప్రదేశాలలో ఆవిర్భవించాడు. కోర్కెలు తీర్చే సదాశివుణ్ణి భక్తులు ఎంతో ఆర్తితో కొలుస్తారు. విశాఖ నగరానికి దగ్గరలో ఉన్న గుడిలోవా ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం. ఇక్కడ ఉన్న శివాలయం ప్రకృతి సౌందర్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. విశాఖపట్నం ఆనందపురం సమీపంలో ప్రకృతి నడుమ వెలసిన గుడిలోవా బృహదల క్షేత్రం నిత్యం భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. ప్రకృతి సోయగాల మధ్య భక్తి, ప్రశాంతత, పవిత్రతల సమ్మేళనంగా నిలిచిన క్షేత్రం గుడిలోవా బృహదల క్షేత్ర శివాలయం. హరిహర క్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయం శివభక్తులకు ఆధ్యాత్మిక నిలయం. సుమారు 1850లో ఇక్కడ స్వయంభుగా శివుడు వెలిసినట్లు పురాణ ఐతిహ్యం. నాటి విజయనగర రాజు దంతులూరి నారాయణ గజపతిరాజు ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆలయానికి వెళ్లే మార్గం భక్తులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ఆనందపురం జంక్షన్ నుంచి దుక్కవానిపాలెం అభయ ఆంజనేయ స్వామి ఆలయం దాటి కొండల మధ్యగా సాగే ప్రయాణంలో పక్షుల కిలకిల రావాలు, పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం మనసును హాయిగొల్పుతాయి. గుడిలోవా చేరుకునే ముందు 40 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహం దర్శనమిస్తుంది. ఉత్తర దిశలో గోదా రంగనాథస్వామి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది. అటుపై దక్షిణ మార్గంగా విష్ణు పాదాలు, బ్రహ్మసూత్ర లింగాకారం వంటి పవిత్ర స్థలాలు కనిపిస్తాయి. ప్రకృతి నడుమ ఆధ్యాత్మిక అనుభూతికి గుడిలోవా క్షేత్రం ఒక ఆత్మీయ గమ్యమని చెప్పక తప్పదు. జలధారలో స్నానం చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. 19వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని విజయనగరం రాజులు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు కామేశ్వర శర్మ తెలిపారు. ఆ స్వామివారిని గుర్తించి నిర్మించింది మాత్రం 1850 నుంచి 1900 మధ్య. ఆలయ నిర్మాణాన్ని విజయనగరం రాజులు దంతులూరి నారాయణ గజపతి రాజు, అంటే విజయనగరం వంశీయులు, దంతులూరి వంశీయులు, ఆ నారాయణ గజపతి రాజు గారు స్వామివారి తన కల్లో కనబడి ఈ ఆలయం నిర్మాణం చేయమని చెప్పినట్టు ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. నారాయణేశ్వర స్వామి వారు హరిహరులు, అంటే నారాయణుడు ఈశ్వరుడు ఇద్దరు కలిపి ఆ క్షేత్రంగా వెలిసి ఉన్నారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఆ నారాయణేశ్వర స్వామి వారి విగ్రహం, అదే లింగం పక్క నుంచి కూడా జలధార, గంగాజలం ఎప్పుడు కూడా 365 రోజులు కూడా నిరంతరము ఆగకుండా ఆ స్వామివారి పాదాలను తాకుతూ ఇక్కడ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ నారాయణేశ్వర స్వామి ఆలయానికి దక్షిణంగా వెళ్తే అక్కడ పైన విష్ణు పాదాలు ఉంటాయి. కొండ మీద దేవాలయం నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్తే అక్కడ విష్ణు పాదాలు ఉంటాయి. ఆ విష్ణు పాదాల దగ్గర ఉండే జలధార మళ్ళీ గుడిలోనే కనిపిస్తుంది. ఈ గుడి స్వామివారి శివలింగం పక్క నుంచి వచ్చిన నీళ్లు ఆ జలధారను స్నానం చేస్తే భక్తులకి కోరిన కోరికలు తీరుతాయని చాలా పవిత్రంగా భావిస్తారు. అదే ఈ దేవాలయం యొక్క విశిష్టత. శివాలయం ఇక్కడ చాలా మంది భక్తులు కార్తీక మాసంలో చాలా పూజలు చేసుకుని ఈ శివాలయానికి చాలా ప్రత్యేకత ఉంది. చిన్నప్పటి నుంచి వెలిసిన ఇది స్వయంభూ శివాలయం. ఇక్కడ కొన్ని ప్రత్యేకత ఏమిటంటే పైనుంచి కొండపై నుంచి వాటర్ నిత్యం పారుతూనే ఉంటుంది. ఈ శివాలయాన్ని దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం ప్రజలకి మనశ్శాంతిగా ప్రశాంతతను ఎన్నో ప్రశాంతత వాతావరణం ఉండి చక్కటి పచ్చని వాతావరణం కలిగి ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది మనసుకి. ప్రతి ఒక్కరు చుట్టూ ఉన్న ప్రతి గ్రామ ప్రజలు వచ్చి ఇక్కడ ఈ శివాలయాన్ని దర్శించుకొని పూజలు చేసి సంతోషంగా వాళ్ళ యొక్క మనసును ఆనందంగా ఉంచుకొని వెళ్తూ ఉంటారు. కార్తీక మాసం శివరాత్రి రోజు విపరీతం జనం అనేది పోటెత్తుంటారు. కార్తీక మాసం చివరి రోజుల్లో ఇక్కడ వనభోజనాలు పెడతారు. మహాశివరాత్రి రోజు కూడా భోజనాలు అనేది ఏర్పాటు చేస్తారు భక్తులందరూ.